హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఈరోజు మట్ల ఆదివారం కదండి, అందరికీ మట్ల ఆదివారపు శుభాకాంక్షలు. ఇప్పుడైతే మట్ల ఆదివారం రోజు నేను చిన్న వ్లాగ్ అయితే తీసానండి. మా ఊర్లో ఎలా జరుపుకుంటామో తీసాను, చూడండి మీరు కూడా. మార్నింగే లేచేసి బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేయడానికి నేను కూడా ముందుగా అయితే పిల్లలకి తాకులకి పువ్వులు అయితే గుచ్చాలని ముందుగానే లేచానండి. ఈరోజు బ్రష్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళి కోళ్ళని అయితే వదిలేసాను. మాకు 3 బాతులు ఉండేవి కదండి, అందులో ఒకటి తెల్లది ఉండేది కదా, లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ 3 వీటిలో ఆ తెల్ల బాతుని అయితే ఎవరో పట్టుకెళ్ళిపోయారండి. లేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 2 బాతులే ఉన్నాయి. కోడి పెట్టలను కూడా వదిలేసిన తర్వాత మా కుండీల దగ్గరవే పూలు ఉన్నాయండి, అవన్నీ అయితే కోసుకోవాలి. కోసి పిల్లలకైతే మట్లకైతే గుచ్చి పెడదాం అనుకుంటున్నాను. పూలు అయితే కోసేస్తున్నానండి. ఇది కాలువారిన ఉన్న చెట్టు, దీన్ని కూడా పూలు కోసుకున్నాను. ఇవైతే కోసుకున్న తర్వాత ఇది మా మునగ చెట్టు అండి. మునక్కాయలు వేసుకొని పప్పుచారు అయితే పెట్టుకుందామని చెప్పి 2 మునక్కాయలు అయితే కోసుకుని తెచ్చుకుంటున్నాను. మళ్ళీ కిందకి ఏమొస్తామని ఇప్పుడే పట్టుకెళ్ళిపోయాను. ఇక తెచ్చిన పూలన్నీ ఇలాగా కూర్చొని వాటికైతే మట్టలకైతే పెట్టేశానండి. అవి హైబ్రిడ్వి. మా చిన్నప్పుడు మేమైతే నార్మల్గా అవి ఉంటాయి కదండి, ఈత చెట్లు, అవి అయితే పెట్టుకునేవాళ్ళము. అది లైన్లో నుంచి నడుస్తూ ఉంటే ఒకరికొకరు గుచ్చేసుకునేవాళ్ళము. అవి అయితే ఇవైతే హైబ్రిడ్ అండి. పిల్లలకి ఇవి పెద్దగా ఏం గుచ్చుకోవని చెప్పేసి ఇప్పుడు అందరు పిల్లలకి ఇవే పెట్టుకుంటున్నారు. మా మావయ్య గారు 2 తెచ్చారు, మా పెద్దనాన్న కూడా 4 ఎన్నో తెచ్చారండి. ఇవి ఇంకా 2 అయితే అలా నీట్గా పూలన్నీ పెట్టేసి రెడీ చేసేసాను. అవైతే ఇలా మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నదండి. ఇంకా మా వారున్న చాలా బాగా పెట్టేవారు, ఆయన లేరు కదయ్య, నేనే పెట్టాను ఈసారికి. మా పెద్ద పిల్ల వచ్చి చూసి బాగున్నాయమ్మా, ఎప్పుడు చేసేసావి అంటుందండి. ఇంకా చిన్నపిల్ల కూడా పడుకొని లేచి ఇంకొచ్చి బ్రష్ చేసేసుకోమన్నాను. పిల్లలు అయితే లేచి బ్రష్ చేసేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకైతే స్నానం చేయించేసానండి. ఈలోపు వీళ్ళు బ్రష్ చేసుకునే లోపు పాయసం అయితే చేద్దామని చెప్పి పాయసం చేయడానికి ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను. ఒక పక్క పాయసంకి పెట్టేసుకొని పాలు, ఇంకో పక్క అయితే పప్పుచారు చేసుకుంటానని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి మల్టీగ్రెయిన్స్తో పప్పుచారు అయితే చేశానండి. చారు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పప్పుచారు కూడా
పప్పు ఉడకబెట్టేసుకుంటున్నాను. పక్కన కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఈ 4 పప్పులు అయితే వేసి చారు చేసుకున్నానండి. ఇవన్నీ చేసుకున్నాక లోపు పాయసం అయితే కూడా రెడీ అయిపోతుందండి. మా చిన్నపిల్ల అయితే పాయసం తిందండి, పెద్ద పిల్ల తింటుంది. చిన్నపిల్ల కొంచెం అయితేనే తిన్నది. ఈ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. ఈ విధంగా రెడీ అయిపోయారు. వాళ్ళైతే మట్టల ఆదివారం అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత పాయసం చేసింది కూడా పిల్లలకైతే తినిపించడానికి చైర్స్ వేసి కూర్చోబెట్టానండి. వద్దమ్మ మా చేతికి ఇచ్చే మేము తింటాము అంటున్నారు, బట్టల మీద వేసేసుకుంటారని చెప్పి నేనే తినిపించేశాను. చాలా బాగుందని అంటుందండి. యాక్చువల్గా అయితే తినదు, ఈరోజు కొంచెం తిన్నది. మంచిదమ్మ తినంటే తిన్నదండి. మా పెద్ద పిల్ల అయితే తింటుంది బాగానే. అలా తిన్న తర్వాత ఇంకా కడిగేసేసి పిల్లలకి మట్టలు అయితే ఇచ్చి చర్చి దగ్గరికి నేనే తీసుకెళ్ళి దింపానండి. బాయ్. చర్చి వరకు ఇంకా పిల్లల్ని ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్ళి దింపేసి అయితే వచ్చేసాను. నేనైతే ఫాస్ట్గా వచ్చేసానండి. ఇంకా దింపేసి లోపు పప్పుచారు కూడా రెడీ చేసేసుకున్నాను. నేను వెళ్ళొచ్చేలో పప్పుచారు కూడా పెట్టేసి వెళ్ళాను, మరిగిపోయి ఉన్నదండి. వచ్చి ఇంకా పోపు పెట్టేసుకుని ఇంకా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేశానండి. టిఫిన్ అయితే తినేసాను. నేనైతే పాయసం చేశాను కదా, మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారండి ఇడ్లీ, అదైతే తింటున్నాను. మామూలుగా పీసీఓడి ఉందని చెప్పి నన్ను డైట్ చేయమన్నారు. వీక్లీ వన్స్ చీట్ మీల్ ఉంటుంది కదా డైట్లో, అదైతే ఇడ్లీ అనుకుని ఇడ్లీయే తిన్నాను నేను. ఇంకా తినేసిన తర్వాత పిల్లలు అయితే ఈ విధంగా ఊరేగుతూ వచ్చేసారండి. మళ్ళీ వాళ్ళని చూడడానికి బయటకి అయితే వెళ్ళాను. బాగున్నాను. బాగున్నావా? పిల్లల తమ్ముడు బాగున్నా.
జై ముందు భారీ మనిషి ఆడతలేదు సబ్స్క్రైబ్ లైక్ చేయండి మా వీడియోకి, చెప్పే చేసేదాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బబులు మట్ట దన్ని ఇదిగమ్మా ఇది అంటించుకో నువ్వు వచ్చుకో వెళ్ళు బిస్కెట్లు వెళ్ళి ఇచ్చే నేను దేశకు జీన్స్ మీద కొన్నాను అలాంటి టాప్ అలాంటిది అప్పుడు పెట్టాను జీన్స్ మీదకి నేను దేశకు సేమ్ అదే ఎలా పట్ట తాగని మరి ఆ దాహం అవుతుంది కదా వుడ్ ఆఫ్ కంటే నేను కూడా రెడీ అయిపోయానండి. పిల్లల్ని చూసి వచ్చి రెడీ అయిపోయాను. నేను కూడా రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోయానండి. చూసారా, ఈ విధంగా అయితే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళిపోయాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి.